హలో అండి, వెల్కమ్ టు దర్శి టాక్స్. ఇవాల్టి స్పెషల్ కారా బూందీ అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. మీరు జస్ట్ ఇక్కడ చూపించిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పక్కా పర్ఫెక్ట్ బూందీ చేసేయగలరు. అది కూడా జస్ట్ ఒక 10-15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. అస్సలు వంట రాని వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా చేసేస్తారంటే నమ్మాల్సిందే, ఎందుకంటే ఇది చాలా సింపుల్ రెసిపీ. లెట్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లో 200 గ్రాముల శనగపిండి యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. చిటికెడు ఉప్పు యాడ్ చేసేసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గరిటె జారుగా పిండిని మిక్స్ చేసుకోవాలి. అయితే పర్ఫెక్ట్ బూందీ రెసిపీకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్తాను. 200 గ్రామ్స్ శనగపిండిలోకి 300 ml వాటర్ పడతాయి అన్నమాట. ఇక కప్స్ మెజర్మెంట్స్ వచ్చేసి 2 కప్స్ శనగపిండిలోకి ఒక 2.5 కొంచెం తక్కువ వాటర్ పడతాయండి. 2 స్పూన్స్ వచ్చేసి మనకి 30 గ్రామ్స్ అలా ఉంటుంది బియ్యం పిండి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా జారుడుగా ఉండాలి. ఇప్పుడు బూందీ ఫ్రై చేసుకోవడానికి ఖచ్చితంగా అడుగు లోతుగా ఉండే బాండీ తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని నూనె ఖచ్చితంగా మరగ కాగనివ్వాలి. ఇప్పుడు సల కాగే నూనెలో ఇలా బూందీ గరిటె పెట్టుకొని గుంట గరిటెతో ఇలా పిండిని పైనుంచి పోసుకుంటుండాలి. దోశలు వేస్తున్నట్టుగా రౌండ్ చేయొద్దు, అప్పుడు తోకలు ఎక్కువ వచ్చేస్తుంటాయి. జస్ట్ అందులో నుంచి జారే బూందీని ఒక్కటిని వదిలేస్తూ ఉండండి. బూందీ సలసల కాగే నూనెలోకి వెళ్ళి పైకి తేలాలి. ఇక ఆ స్టేజ్లో మనం తీసేసి పక్కన ఉంచుకోవాలి. మరీ బాగా ఎర్రగా వేపేసుకోకూడదు, కాస్త తీసేలోగా నల్లపడిపోతూ ఉంటాయి. ఇక బూందీ ఒక వాయ అయిపోగానే టీ స్టెయినర్తో చిన్న చిన్న పలుకులు ఉంటాయి కదా, వాటిని కూడా క్లియర్ చేసేసుకోండి. ఒక 1 మినిట్ మళ్ళీ హీట్ చేసేసుకుని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. రిపీట్ చేసేటప్పుడు ఒకసారి గరిట కింద భాగాన్ని క్లీన్ చేసుకోండి. అప్పుడు కూడా మనకి తోకలు కొంచెం తక్కువగా వస్తాయన్నమాట. బూందీ క్రిస్పీగా రావాలంటే నూనె బాగా వేడిగా ఉండాలండి. అలాగే ఇలా ఎక్కువ తట్టన అవసరం లేదు, షేప్ సరిగ్గా రావన్నమాట అలా తడితే కూడా. జస్ట్ ఎవ్రీ టైమ్ మనం ఒకసారి బూందీ గరిటెని ఒకసారి చేత్తో అలా కింద అడుగున భాగాన్ని క్లీన్ చేసేసుకొని ఫ్రెష్గా వేసుకుంటూ ఉండాలి. అప్పుడు నీట్గా వస్తూ ఉంటాయన్నమాట. అయితే కాస్త ఎక్కువ తిప్పకుండా ఉంటే మంచిగా రౌండ్ షేప్లో వస్తాయి. కొంచెం ఓపిక ఉండాలి కొద్ది కొద్దిగా వేసుకోవడానికి. ఏ షేప్లో వచ్చినా ప్రాబ్లం లేదనుకుంటే ఏ ప్రాబ్లం లేదు. బట్ మంచిగా రౌండ్గా రావాలంటే కాస్త స్లోగా నిదానంగా కొంచెమే ఎక్కువ వేసుకోకుండా వేపుకుంటే మంచి షేప్లో వస్తాయన్నమాట. ఇదిగో ఈ విధంగా క్లీనింగ్ అంటే ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఎవ్రీ టైమ్ స్టెప్ రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు తోకలు రాకుండా నీట్గా ఉంటాయి. ఇంకో టిప్ ఏంటంటే, ఎప్పుడైనా మీకు మెత్తగా ఉన్నాయి కొన్ని అనిపించాయి అనుకోండి ఒక వాయలో, వాటిని ఏం చేస్తారంటే వాటిని వరకు ఒక సపరేట్ బౌల్లో పెట్టేసుకొని వాటిని ఒక 2-3 వాయలన్నీ కలిపి ఒక్కసారి బాగా వేడిగా ఉంటుంది కదా, ఆ నూనెలో అలా వేసి ఎమ్మటే తీసేసేయండి. అప్పుడు కూడా మెత్తగా ఉన్న బూందీ కాస్త ఎమ్మటే మనకి క్రిస్పీ అయిపోతుంటాయి అన్నమాట. కానీ ఇది చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వేసి మీరు బాగా 1 నిమిషం అలా ఉంచేసారనుకోండి ఎమ్మటే మాడిపోతాయి. సో అలా కాకుండా ఉండాలంటే జస్ట్ అలా ఒక్కసారి ఆల్రెడీ ఫ్రై అయిపోయిన బూందీని వేసి ఎమ్మటే తీసేయాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ దానికి క్రిస్పీనెస్ వచ్చేస్తుంది పైకి. బూందీ మెత్తగా దూసుకుంటే అంత బాగోదండి, క్రంచిగా ఉంటేనే బాగుంటుంది. ఇక బూందీ ఫ్రై చేసుకోవడం అయిపోయాక ఇదే బాండీలో 1/2 కప్ గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసేసుకోండి. గ్రౌండ్ నట్స్తో పాటు మీరు జీడిపప్పు కావాలంటే జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. పచ్చిపప్పు నానబెట్టి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. అవి కూడా బాగుంటాయి పంటికి తగులుతూ. ఇక ఇవి ఫ్రై అయిపోయాక ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇక ఇప్పుడు వేడి మీదనే ఇవన్నీ కూడా బూందీలోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ చిన్నులపాయ కారం యాడ్ చేసుకోండి, లేదంటే నార్మల్ కారం యాడ్ చేసుకున్నా సరిపోతుంది.
కాస్త కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ముందుగా వేపి పక్కన పెట్టుకున్న గ్రౌండ్ నట్స్, కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. వేడి మీద కలిపేస్తే ఏమవుతుందంటే కారం, ఉప్పు బాగా పట్టేస్తాయి మసాలాలన్నీ కూడా. చల్లారాక చక్కగా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకోండి. 10-15 డేస్ చాలా ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. ఇంకా బూందీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎంత హెల్తీగా చేసుకున్నా ఎక్కువ క్వాంటిటీస్ అయితే తినకూడదండి. ఒక 2 స్పూన్స్ అలా కాస్త నంచుకునేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. పిల్లలు కాస్త అన్నం తినకుండా మారం చేస్తుంటారు కదా, వాళ్ళకి ఈ క్రంచీ బూందీని అలా ఒక 2 స్పూన్స్ అన్నంలోకి నంచుకునేటట్టుగా పెడితే చాలా ఈజీగా ఫుడ్ ఫినిష్ చేసేస్తారు. ఏంటి మరి నచ్చిందా? మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం దర్శిక్ టాక్స్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.